విశాఖ రుషికొండలో పర్యటించి అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు షెడ్యూల్ కులాల పిల్లలు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలనే సదుద్దేశంతో ఈ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఈ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయన్నారు. 5 కోట్ల వ్యయంతో విద్యార్థులకు 4 నెలల పాటు కోచింగ్ ఇవ్వడంతో పాటు వసతి ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే పిల్లలందరూ కూడా చదువుకోవాలి. ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా ఏదైనా ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఏవైనా ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలి. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవి కూడా కొట్టాలి అని అందరి పిల్లలందరికీ కూడా మనసులో ఉంటుంది. కానీ ఎంతమంది దాన్ని అచీవ్ చేసుకోగలుగుతారు, ఎంతమంది ఆ ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు అన్నదే అక్కడ మనకి పాయింట్. ఇక్కడ చాలామంది ఉంటుంది, అది ఇంట్లోనే కూర్చొని నేను చదవాలనుకుంటున్నాం కానీ మాకు అవకాశాలు లేవు, మాకు ఎవరు చెప్పట్లేదు, చేయట్లేదు అని కొంతమంది అనుకొని ఇంట్లోనే ఉంటారు. కానీ ఎక్కడ కోచింగ్ ఉంది, అసలు ఎక్కడ చెబుతున్నారు, మనకి ప్రభుత్వం ఏ విధంగా మనకి ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఇస్తుంది అని మనం ఆలోచించే టైం అప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివి మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఎందుకంటే మేము గత టైంలో చాలామందిని చూసాం. ఈ కోచింగ్కి వెళ్ళాలి అని అంటే చాలా ఖరీదైన కోచింగ్లు. ఇలాంటి కోచింగ్లో మన పిల్లలు, మన ఎస్టీ, ఎస్సీ పిల్లలు చదువుకోగలుగుతున్నారా, వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారా అనే ఆలోచన ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మనందరం ఆయనకి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఖచ్చితంగా పిల్లల్లో ఆ టాలెంట్ ఉంది. ఎస్టీ, ఎస్సీ పిల్లలు ఖచ్చితంగా చదువుకోగలరు. వాళ్ళు ఏంటంటే చాలామంది ఎస్టీ, ఎస్సీ పిల్లల్లో ఉద్యోగస్తులు చాలా తక్కువ మంది, రైతులు ఎక్కువ మంది, రైతు కూలీలు ఎక్కువ మంది. అట్లాంటి పిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఈ కోచింగ్లు ఖచ్చితంగా మనం పెట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అది చేయండి, కానీ పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి. నాకు ఎక్కువ మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, అందరూ గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎక్కువ మంది కనిపించారు. నాయుడు గారు ఆశీస్సులతో బలంగా కోరుకొని ఈరోజు ఎస్టీ, ఎస్సీ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ స్టడీ సర్కిల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వైజాగ్లో, విజయవాడలో, తిరుపతిలో కూడా ఎస్టీ, ఎస్సీ పిల్లలందరికీ కూడా ఫ్రీగా కోచింగ్ ఇస్తూ వాళ్ళకి పుస్తకాలు, అలాగే ఉండటానికి భోజనం అన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ 4 నెలలు వాళ్ళు చక్కగా చదువుకొని ఈ స్టడీ మెటీరియల్ ఏంటంటే ఫ్రీగా ఇస్తున్నాం, వాళ్ళకి భోజనం అన్నీ కూడా అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ఈ పిల్లలందరూ కూడా చదువుకోవాలని ఆశ ఉంటుంది, కానీ ఇంట్లో ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీరు ముందే మాట్లాడినప్పుడు చూశారు, అందరూ కూడా రైతుల పిల్లలు, రైతు కూలీల పిల్లలు, వాళ్ళందరూ చదువుకోవాలని ఆశ ఉంటుంది. ఆ ఆశని వాళ్ళు సఫలీకృతం చేసుకోవాలి అని అంటే దానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా వెనక్కి వెన్ను తట్టి ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సాహమే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మా ద్వారా వాళ్ళకి ఇప్పిస్తున్నారు. ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ మేమందరం కలిసి వాళ్ళకి ఈరోజు ఈ కోచింగ్ ఇస్తున్నాము అని అంటే రాబోయే కాలంలో వాళ్ళందరూ చక్కగా చదువుకోవాలి, మంచి స్థానంలో ఉండాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐఏఎస్ ఇట్లాంటి మంచి మంచి ఆఫీసర్స్గా, లేదా ఆర్డీఓ, జేసీ ఇట్లాంటి ఆఫీసర్స్గా, రేపు కలెక్టర్గా వాళ్ళ జిల్లాకి వాళ్ళే వెళ్తే ఉన్నటువంటి అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఎవరైతే రైతు కూలీలుగా, ఉపాధి హామీ కూలీలుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు చదివించాలంటే వాళ్ళకి ఎంతో ఆర్థిక భారం ఉంటుంది. అలాంటి భారం వాళ్ళ మీద పడకూడదనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ సువర్ణ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశంతో వాళ్ళ పిల్లలందరూ కూడా ఈ 4 నెలలు చక్కగా చదువుకొని అందరూ ఉత్తీర్ణులై మంచి స్థానంలోకి వెళ్ళి అందరూ కూడా వాళ్ళ కలల్ని సాకారం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి శరశ్చంద్ర గారు ఎంతో సహాయం చేస్తున్నారు. ఎందుకంటే మేము అడిగిన వెంటనే పిల్లలందరికీ కూడా మేము కోచింగ్ ఇస్తాం. ఎందుకంటే ఆ శరశ్చంద్ర ఐఏఎస్ అనేది ఎంత మంచి అకాడమీ మీ అందరికీ తెలుసు.
ప్రైవేటుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ గవర్నమెంట్కి ఇంత సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అలాగే మా డైరెక్టర్ సదాభార్గవి గారు ఎప్పుడు కూడా ఈ పిల్లలందరికీ అన్ని విధాలుగా మనం ఆదుకోవాలి అని ఎప్పుడు కూడా ఇక్కడ మూడో నేత్రం పెట్టినట్టుగా పెట్టి అందరినీ కూడా చూస్తున్నాము. కాబట్టి పిల్లలందరూ చక్కగా చదువుకుంటారు. ఈ పిల్లలందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్తారని నాకు మనస్ఫూర్తిగా పూర్తి భరోసా ఉంది. కాబట్టి పిల్లలందరూ కూడా నేను ఎప్పుడు కూడా ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. భార్గవి మేడం, అలాగే శ్రీధర్ లేకపోయినప్పటికీ కూడా ప్రసన్న వెంకటేష్ సార్ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫ్రమ్ మీ అండ్ ఫ్రమ్ ఆల్ ద స్టూడెంట్స్. ఇది తోడమా మీరు ఉన్నట్టుగా పాఠ్యం నుంచి రావడం, సివిల్స్ కోచింగ్ తీసుకోవడం అనేది వెరీ ఇన్స్పిరేషనల్. దానికి